Hi, hello, welcome to Code Friendly 555 యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసామంటే స్టాక్ అనే దాని గురించి చూసాం. సో, ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చూస్తామంటే క్యూ అనే దాని గురించి చూద్దాం. సో, కమింగ్ టు క్లాస్, క్యూ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఎట్ 2 డిఫరెంట్ ఎండ్స్ అన్నమాట. సో, ఇక్కడేందంటే క్యూ అనేది గూడా ఏందంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఇన్ విచ్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఎట్ 2 డిఫరెన్స్ ఎండ్స్ అన్నమాట. ఇక్కడేందంటే మనం స్టాక్ చూసుకున్నట్లయితే మనకి ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేది ఒకటే ఎండ్‌లో జరిగింది. అంటే ఆ ఇన్సర్షన్ అదే ఎండ్‌లో జరిగింది. డిలీషన్ గూడా ఒకటే ఎండ్‌లో జరిగిందనమాట. అంటే ఇన్సర్షన్, డిలీషన్ అనేవి 2 ఒకటే ఎండ్‌లో జరిగినాయి. మనం ఇక్కడ క్యూ చూసుకున్నట్లయితే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ అట్ 2 డిఫరెంట్ ఎండ్స్ అన్నమాట. సో, ఇక్కడ క్యూలో మనకి 2 ఎండ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ ఒక ఎండ్‌లోనేమో ఇన్సర్షన్ అవుతుంది. ఇంకొక ఎండ్‌లోనేమో డిలీషన్ అవుతుందనమాట. సో, 2 ఎండ్స్‌లో ఒక ఎండ్‌లో ఇన్సర్షన్, ఇంకొక ఎండ్‌లో డిలీషన్ అవుతుంది. ఇన్ క్యూ డేటా స్ట్రక్చర్ యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఎట్ 2 డిఫరెంట్ పొజిషన్స్. ఇక్కడేందంటే మనకి యాడింగ్ అంటే ఇన్సర్షన్. యాడింగ్ అనేది ఒక ఎండ్‌లో, రిమూవింగ్ అంటే డిలీషన్. డిలీషన్ అనేది ఇంకొక ఎండ్‌లో పెర్ఫార్మ్ అయితుంది. ద ఇన్సర్షన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ డిలీషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఎట్ అనదర్ ఎండ్. సో, ఇన్సర్షన్ అనేది ఒక ఎండ్‌లో అవుతుంది. డిలీషన్ అనేది ఇంకో ఎండ్‌లో అవుతుంది. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్, ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఎట్ ద position which is known as reel and the deletion operation is performed at the position which is known as a front అన్నమాట. సో, మనకి ఎక్కడైతే ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అయితుందో దాన్ని ఏమంటారంటే రీల్ అని అంటారు. ఎక్కడైతే మనకి డిలీషన్ అనేది పెర్ఫార్మ్ అయితుందో దాన్నేమంటారంటే ఫ్రంట్ అని అంటారనమాట. ఒక ఎండ్‌లో మనం రీల్ అని అంటాము. ఇంకొక ఎండ్‌ని ఫ్రంట్ అని అంటాం. ఎక్కడైతే మనం రీల్ అనుకుంటున్నామో అక్కడ మనకి ఇన్సర్షన్ అనేది అవుతుంది. ఎక్కడైతే మనం ఫ్రంట్ అనుకుంటున్నామో అక్కడ డిలీషన్ అనేది అవుతుంది. సో, దీన్ని చూసుకుంటే ఇన్సర్షన్ జరిగే దగ్గర దాన్ని రీల్ అని అంటాం. డిలీషన్ జరిగే ఎండ్‌ని ఫ్రంట్ అని అంటామనమాట. సో, నెక్స్ట్, in a queue data structure, the insertion and deletion operations are performed based on the FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ప్రిన్సిపుల్. సో, మీకు స్టాక్ గుర్తున్నట్టయితే మనం అక్కడ ఏం ప్రిన్సిపుల్‌ని ఫాలో అయినాము? LIFO అనే ప్రిన్సిపుల్‌ని ఫాలో అయినాం. LIFO అంటే ఏంటిది మనకి? లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఏదైతే మనకి లాస్ట్‌లో వస్తుందో అది ఫస్ట్ బయటికనేది ఎళ్ళిపోతుంది. సో, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఎళ్ళిపోతుంది. ఏదైతే లాస్ట్‌లో ఇన్ అవుతుందో ఫస్ట్ అనేది ఔట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఏం ప్రిన్సిపల్ ఫాలో అవుతుందంటే ఎఫ్ఐఎఫ్ఓ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఏదైతే ముందొస్తుందో అదే ముందుగా బయటికెళ్తుందనమాట. సో, మనకి స్టాక్ చూసుకున్నట్టయితే ఎల్ఐఎఫ్ఓ, క్యూ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎఫ్ఓ. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే ఏదైతే ముందొస్తే అదే ముందు మనకి ఎళ్ళిపోతుందనమాట బయటికి. సో, ఇది మనకి క్యూ అనుకున్నామనుకోండి. ఇక డయాగ్రామ్ చూడండి. దీన్ని మనం క్యూ అనుకున్నామనుకోండి. ఇక్కడ మనం దీన్నేమంటామంటే ఫ్రంట్ అనుకుంటాం. ఇక్కడ మనకేమనుకుంటామంటే రేర్ అని అనుకుంటామనమాట. సో, రియల్ ఆర్ రేర్ సంథింగ్ ఏమన్నా అనొచ్చు. సో, ఇక్కడేందంటే మనకి ఎలిమెంట్స్ అనేవి ఇలా పోతాయి. సారీ. మనకిక్కడ ఎలిమెంట్స్ అనేవి ఇలా పోతాయి. ఇట్లా. ఇలా ఎలిమెంట్స్ అనేవి ఇన్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకి డిలీషన్ అనేది అవుతుందనమాట. సో, ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్‌లో మనకి 10 వచ్చింది. ఇందులో నుంచి 10 వచ్చింది. 10 వచ్చి ఇక్కడొస్తది మనకి 10. తర్వాత 20. సో, ఇలా అన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు డిలీషన్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం డిలీషన్ ఇక్కడి నుంచి చేస్తామనమాట. సో, మనకిక్కడ డిలీషన్‌లో ఫస్ట్ 10 అనేది బయటికి పోతది. మనకు ఫస్ట్ వచ్చిందేంది ముందుగాల 10 అనేది వచ్చింది. సో, మనకిక్కడ ఏం డిలీట్ అయిపోతుంది ఫస్ట్ 10 అనేది డిలీట్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనమాట. సో, మనకి ఇన్సర్షన్ అనేది ఇక్కడ నుండి అవుతుంది. డిలీషన్ అనేది ఇక్కడ నుండి అవుతుంది. సో, ఇన్సర్షన్ జరిగే స్పేస్‌ని ఏంటిదంటే రేర్ అని అంటాము. ఎక్కడైతే మనకి డిలీషన్ జరుగుతుందో దాన్ని మనం ఫ్రంట్ అని అంటామనమాట. సో, దిస్ ఈస్ ద క్యూ. డెఫినిషన్ చూద్దాం. Queue data structure is a linear data structure in which the operation are performed based on the LIFO. మనకేందంటే క్యూ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ which the operation are performed based on the LIFO.
ఎల్ఐఎఫ్ఓ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని మనకి ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ అయితాయి. సో, ఇలా గూడా అనొచ్చు మనం. Queue data structure is a collection of similar data items in which insertion and deletion operation are performed based on the LIFO principle. సో, మనం ఇలా అనొచ్చు డెఫినిషన్ ఇలా అయినా రాసుకోవచ్చు. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెఫినిషన్‌కొచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. సో, డెఫినిషన్ గూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇది బాగా చూసుకోండి. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, క్యూ అనేది ఎక్కడంటే పీపుల్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో, ఇక్కడేంటంటే సారీ అది క్యూఈసీ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇది తీసేయండి. ఇది ఎగ్జాంపుల్ కాదు. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పీపుల్ స్టాండింగ్ ఇన్ ఎ లైన్ అన్నమాట. సో, పీపుల్ స్టాండింగ్ ఇన్ ఎ లైన్. సపోజ్ మనం ఒక సినిమా థియేటర్‌కి సారీ కింద ఎగ్జాంపుల్‌లో టికెట్ బుకింగ్. మనం ఒక మూవీకెళ్తున్నాం. మూవీకెళ్తున్నప్పుడు మనం లైన్ బై లైన్ ఎళ్ళాలనుకోండి. సో, అప్పుడు ఒక లైన్‌లో నించుంటాం మనం. సో, ఆ లైన్ ఏందంటే మనకి పీపుల్ స్టాండింగ్ ఇన్ ఎ క్యూ అన్నమాట. లైన్‌లో నించున్నారు. సో, ఫస్ట్ వాళ్ళెళ్ళిపోతూ ఉంటారన్నమాట లోపడికి. ఆహ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికనేది ఎళ్ళిపోతుంటారు. సపోజ్ మనం ఎక్కడైనా వెయిట్ చేస్తున్నామనుకోండి, ఎవరైతే ముందొస్తారో వాళ్ళనేది ఫస్ట్ నించుంటారు. సో, తర్వాతొచ్చినోళ్ళు తర్వాత నించుంటారు. తర్వాతొచ్చినోళ్ళు తర్వాత. ఇప్పుడు సినిమా హాల్‌కి పోయేటప్పుడు మనం ఫస్ట్ పోయిన వాళ్ళు ముందు నించుంటారు. తర్వాత నెక్స్ట్ నించుంటారు. నెక్స్ట్ ఎవరైతే ముందొస్తారో ఏదైనా లైన్ నాట్ ఓన్లీ సినిమా హాల్ అని కాదు, ఎక్కడైనా మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఏదైనా మనం క్యూలో నించోవాల్సిన టైమొచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే ఎవరైతే ముందెళ్తారో వాళ్ళనేది ముందు నించుంటారు. తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అనేది నించుంటరు. సో, మనకిప్పుడు ఎవరైతే ముందెళ్లారో వాళ్ళని ముందు పంపిస్తారు. సో, నెక్స్ట్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ పంపిస్తారు. అంటే ముందొచ్చిన వాళ్ళు ముందెళ్ళిపోతారు. సో, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ అట్లా అన్నమాట. ఎవరైతే ముందొస్తారో ముందెళ్ళిపోతారు. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ ఎళ్తారన్నమాట. నెక్స్ట్ టికెట్ బుకింగ్ క్యూ. సేమ్ చెప్పాను గదా! టికెట్ బుకింగ్‌లో గూడా అంతే. ఎవరైతే ముందొస్తారో వాళ్ళని ముందు పంపిస్తారు. తర్వాత నెక్స్ట్ అనే వాళ్ళు వస్తారనమాట. ద పర్సన్ ఎంటర్స్, ద పర్సన్ లీవ్స్ అనమాట. ఎవరైతే పర్సన్ ఎంటర్ అవుతారో ఆ పర్సన్ లీవ్ అవుతారనమాట. ఎవరైతే ముందొస్తే వాళ్ళ ముందు లీవ్ అవుతారనమాట. సో, అలా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. క్యూ ఆఫ్టర్ ఇన్సర్షన్ 25, 51, 60 అండ్ 85. సో, మనం ఇక్కడ ఒక క్యూ అని అనుకున్నాం. ఆఫ్టర్ ఇన్సర్టింగ్ 5 ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఈ క్యూ అనేది తీసుకున్నాము. తీసుకొని ఫస్ట్ మనకేమొచ్చింది 20 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది సారీ ఇక్కడ క్వెషన్‌లో 30 అనేది గూడా ఇచ్చినారు. అది గూడా మర్చిపోయాను. సో, అక్కడ 30. సో, 25, 30, 51, 60 అండ్ 85. సో, ఇలా అనేది తీసుకున్నారు గదా! ముందు మనకేదైతే ఎలిమెంట్ వస్తుందో ఫస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్. దాని తర్వాత నెక్స్ట్ 30 అనే ఎలిమెంట్. సో, తర్వాతొచ్చింది 50, తర్వాతొచ్చింది 60, తర్వాతొచ్చింది 85. సో, ఏదైతే ముందొచ్చిందో అది ముందెళ్ళిపోతుంది. తర్వాత ఇట్లా అన్నమాట. ఇప్పుడు డిలీషన్ జేయాలనుకుంటే దీన్ని రేర్ అని అంటాం. ఇప్పుడు డిలీషన్ జేయాలంటే మనం ఇక్కడ నుంచి చేస్తాం. ఇన్సర్షన్ అనేది మనకి ఏ ఎండ్ నుంచి అయింది? ఇక్కడ నుంచి ఇట్లొచ్చినాయి ఎలిమెంట్స్ అని. ఇప్పుడు మనం డిలీట్ జేయాలనుకోండి. ఫస్ట్ 25 అనేది డిలీట్ జేయాలి. ఫస్ట్ ఇక్కడ 25 పోతది. తర్వాత 30, తర్వాత 50, తర్వాత 60, తర్వాత 80 ఇలా మనకి డిలీషన్ అనేది అవుతుందనమాట. ఒక ఎండ్ నుంచి ఇన్సర్షన్, ఇంకో ఎండ్ నుంచి డిలీషన్ అనేది అవుతుంది. సో, అలా. ఇది క్యూ. నెక్స్ట్ ఇక రిప్రజెంటేషన్ జూడండి. ఇక్కడ జూడండి ఫస్ట్ మనకొచ్చేది ఫ్రంట్. ఇదేందంటే ఇక్కడ నుంచి ఎలిమెంట్స్ పోయినాయి. అంటే ఫస్ట్ మనం ఎలిమెంట్ అనేది ఇట్లా పోయింది. చూడండి యారో మార్క్స్ చూడండి. ఫస్ట్ 10 పోయింది. తర్వాత 20 తర్వాత 30. మనకిప్పుడు డిలీషన్ అవ్వాలంటే ఇలా అవుతుందనమాట. సో, ఇన్సర్షన్ అయ్యేదాన్ని రేర్ అని అంటాము. డిలీషన్ అయ్యేదాన్ని ఫ్రంట్ అని అంటాం. సో, ఇక్కడ చూడండి ఇన్సర్షన్ రేర్, డిలీషన్ ఫ్రంట్. సో, మనకి ఈ రిప్రజెంటేషన్ అనేది గుర్తుండాలనమాట. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి. సో, మనకిప్పుడు స్టాక్ అనేది తీసుకున్నామనుకోండి. స్టాక్‌లో మనకి బేసిక్ ఆపరేషన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి? సో, మనకొచ్చేసి పుష్, పాప్, ఈస్ఎంప్టీ, ఈస్‌ఫుల్, పీక్, డిస్‌ప్లే ఇలాంటివి ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. సో, మనకి క్యూలో వచ్చేసి ఏమేమి ఆపరేషన్ ఉంటాయంటే ఎన్‌క్యూ వాల్యూ. ఎన్‌క్యూ అంటే ఏంటిదంటే ఇక్కడ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇంటూ ద క్యూ అన్నమాట. మనం ఒక ఎలిమెంట్స్ అనేది ఇన్సర్షన్ చేసినామనుకో దాన్ని ఎన్‌క్యూ అంటారు. ఒక వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం క్యూలోకి. సో, మనం ఎన్‌క్యూ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఎలిమెంట్స్ అనేవి క్యూలోకి ఇన్సర్ట్ చేస్తామనమాట. సో, ఇదొక
ఇదొక ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ ఏందంటే డీక్యూ. ఎన్‌క్యూ అంటే యాడ్ చేస్తున్నాం. అంటే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాం. డీక్యూ అంటే ఏంటిదనంటే ఏవైతే ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తాం. రిమూవ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి ఎలిమెంట్స్ అనేవి తీస్తాం. పీక్ అంటే ఏంటిది? వీవ్ ద ఫ్రంట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏందనంటే అసలు స్టాక్‌లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేవి చెక్ చేసుకొని మనం తీస్తామన్నమాట. సో, ఈజ్ ఎంప్టీ చెక్ చేసాం అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేవి. నెక్స్ట్ ఈజ్ ఫుల్. ఫుల్ అంటే ఫర్ ఫిక్స్డ్ సైజ్ క్యూ అన్నమాట. సో, మనకి ఒక ఫిక్స్డ్ సైజ్ క్యూ అనేది ఈ ఆపరేషన్ యూజ్ చేసి చూస్తాం. నెక్స్ట్ డిస్‌ప్లే. డిస్‌ప్లే అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ టు డిస్‌ప్లే ద ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యూ. ఏవైతే క్యూ లోపల ఎలిమెంట్స్ ఉండవో వాటిని మనం డిస్‌ప్లే అనేది చేస్తామన్నమాట. సో, ఇలా ఉంటుంది మనకి ఎన్‌క్యూ, డీక్యూ అనేది ఇలా ఉంటుంది. మనకెక్కడైతే ఫ్రంట్ ఉంటుందో అక్కడ డీకోడింగ్ అనేది ఉంటుంది. ఎక్కడైతే రేర్ ఉంటుందో అక్కడ ఎన్‌కోడింగ్ అనేది ఉంటుంది. సో, నేను ఆల్రెడీ చెప్పాను గదా! మీకిక్కడ ఆపరేషన్స్‌లో ఆల్రెడీ ఇక్కడ మనకేందంటే టు ఇన్సర్ట్ యాన్ ఎలిమెంట్ ఇంటూ ద క్యూ అనేదేందంటే మనం ఎన్‌క్యూ అనే ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఎక్కడైతే మనం డీక్యూని ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ చేస్తామో అక్కడ డీక్యూని మనం యూజ్ చేసుకొని మనం డీక్యూ చేస్తామనమాట. అంటే ఇట్ మీన్స్ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ చేస్తాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకెక్కడైతే ఇన్సర్షన్ అనేది జరుగుతుందో అక్కడ ఎన్‌క్యూ అనేది ఉంటుంది. అక్కడ ఇన్సర్షన్ అయ్యేదాన్ని మనం ఏమనుకుంటాం? రేర్ అని అనుకుంటాం. సో, రేర్ ఇంకా ఎన్‌క్యూ. ఇక్కడేందంటే ఎక్కడైతే మనకి ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అవుతున్నాయో మనం దాన్ని డీక్యూ అని అంటాం. సో, దాన్నేమంటాం? డిలీషన్ అయ్యేదాన్ని ఫ్రంట్ అని అంటామనమాట. సో, ఇది మనకి ఓరల్ డయాగ్రామ్. సో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.